భర్తీ చేయాలి ఖాళీ ఉన్నటువంటి పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖాళీలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలోనే అధికారంలోనికి రాకముందు ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చింది. ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పించకపోగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలని ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉండేటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయకపోగా ఉన్నటువంటి సైనికుల రిక్రూట్మెంట్, దేశ భద్రతకు సంబంధించినటువంటి సైనికుల రిక్రూట్మెంట్లో కూడా ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసేదానికోసం అగ్నివీరుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అంటే తాను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. పైగా విద్యారంగానికి సంబంధించినటువంటి విషయంలో రోజుకో పేపర్ లీకేజీని చేస్తూ యువతని, విద్యార్థులందరినీ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉండేటువంటి ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సరూర్ నగర్లో ఒక మీటింగ్ పెట్టి ప్రియాంక గాంధీని పిలిచి యూత్ డిక్లరేషన్ ని ఆ రోజు 2023 ఎన్నికల కంటే ముందు ప్రకటించింది. 2 లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేస్తాం సంవత్సరం లోపు అని చెప్పి ప్రకటించింది. కానీ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పటిదాకా మొత్తం పోస్టులకు సంబంధించి 65,000 అని చెప్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15,000 పోస్టులు మాత్రమే ప్రత్యేకంగా నోటిఫికేషన్లు వేశారు. ఈరోజు పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, విద్యాశాఖలో ఖాళీలు ఉన్నాయి, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేదానికోసం ఏ ప్రయత్నం చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఖాళీ పోస్టులు భర్తీ చేసేదాకా నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అవి చేయలేదు. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తామనేటువంటి హామీలు ఇచ్చింది. 10,800 కోట్ల రూపాయలు ఈరోజు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉండడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్లు తీసుకోవడానికి పోతే అక్కడ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా చదువు పూర్తి చేసి కష్టపడి రాత్రింబవళ్ళు చదువు పూర్తి చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లలు కూడా ఏదైనా ఉద్యోగానికి పోదాం లేదా పై చదువుకోదాం అంటే కూడా సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి నెలకొని ఉన్నది. పైగా మేము యువతకు, నిరుద్యోగులకు చాలా మేలు చేస్తాం, 21 ఏళ్లకే పోటీ చేసేటువంటి హక్కు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కనీసం మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్ని ఏ ఒక్కటైనా మీరు పూర్తిగా నెరవేర్చారనంటే ఇప్పటిదాకా ప్రయత్నం చేయలేదు. అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో ఒక మహా పోరాటం వచ్చింది. ఈరోజు నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో వచ్చినటువంటి పోరాటం, ఆ పోరాటం చూసిన తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠాన్ని తీసుకొని మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటాలు మరింత ఉధృతంగా జరుగుతాయి. జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం లేదు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోస్టులు ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను నిర్వీర్యం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయడం లేదు. మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతోటి, ఈరోజు ప్రైవేటీకరణ పేరుతోటి పూర్తిగా అమ్ముకుంటున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ఈ ఖాళీ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన యువతీ యువకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి, ఈ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు వేలాది పరిశ్రమలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. కానీ ఈ పరిశ్రమలో ఎవరికి కూడా స్థానికంగా ఉన్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కేవలము కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే ఇక్కడ ఇస్తా ఉన్నారు. ఊడ్చేటి చీపురు ఉద్యోగాలు మాత్రమే ఇక్కడ ఉన్న
యువతకి ఇస్తా ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు బీటెక్లు ఐటీఐలు కంప్లీట్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ పద్ధతిలో రిజర్వేషన్ ఈరోజు ప్రత్యేకంగా స్థానికులకు ఇక్కడ ఉన్న యువతి యువకులకు మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్న స్థానిక కంపెనీలలో ఈరోజు 50% మొత్తం కూడా స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కనుక చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కంపెనీల వారీగా ఆందోళన చేస్తాము. మేమే గొడవలు చేసి అక్కడ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి రాకుండా ప్రభుత్వమే చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.